కూర్చోండి. టీచర్ వచ్చిందబ్బా, కూర్చోమంటాను, కూర్చోండి. సో 2022-2023 దాదాపు 2 డికేడ్స్, 2 దశాబ్దాల తర్వాత మనందరం కూడా కొంచెం సో దాదాపు 21 సంవత్సరాలు అవుతుంది మనం 10వ తరగతి పరీక్షలు 2023 ఏప్రిల్లో రాసినట్టు గుర్తు. సో అందరం కూడా 2003 చెప్పిండ్రా 2002-2003 మన 10వ తరగతి 2003 ఏప్రిల్లో మనకు కంప్లీట్ అయినాయి 1వ తారీఖు. ఓకే చలో. సో ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసుకోవడానికి మనకు సపోర్ట్ చేసినటువంటి వాసవ్య స్కూల్ కి, అట్లాగే మన పెద్ద సారు చంద్రమౌళి గారికి, అట్లాగే విక్రమన్నకి, ఇంకా టీచర్స్ కి, మన ఫ్రెండ్స్ అందరికి, మేజర్ గా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. సో ఇంకా కొంతమంది అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నట్లుగా భావిస్తూ, వాళ్ళు ఎట్లాగో మనకు ఇప్పుడు అంతా పెళ్లిళ్ళే ఆన్లైన్ లో జరుగుతూ ఉన్నాయి. సో అన్ని కూడా సీఎం ప్రోగ్రామ్ అయినా, లేకపోతే అమెరికాలో పెళ్లి జరిగినా, ఇక్కడ పెళ్లి జరిగినా కూడా లింక్ పెట్టుకొని చూస్తా ఉన్నాం. యాక్చువల్గా ఇది కూడా లైవ్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు కూడా. సో ఏదున్నా కూడా మనం ఒక బిల్డింగ్ కట్టినా కానీ, ఏదైనా చేసినా కానీ ఏమనుకుంటామంటే పునాది గట్టిగా ఉండాలి అనుకుంటాం. సో మొదట మనం పుట్టినప్పుడు అమ్మ ఒడిలో ప్రేమని పంచితే బడిలో మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి విద్యను అందించేది గురువులు. సో దాదాపు చాలా మంది కూడా శిశు నుంచి 10వ తరగతి చదివిన వాళ్ళు మన స్కూల్లో ఎక్కువ మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అందరికీ కూడా మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఇబ్బంది అయినా కూడా ఎక్కడెక్కడి నుంచో ఇబ్బందులు పడుకుంటా వచ్చిర్రు. సో అందరికీ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. మనం భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే విద్య అవసరం. విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు పాటలు వేసేది గురువు. నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దేది గురువు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించడానికి ప్రేరణ కలిగించేది గురువు. మనిషిని మనిషిగా మార్చే మహనీయుడు గురువు. మనలో జ్ఞానాన్ని సృష్టించే బ్రహ్మ, మనలో విజ్ఞానాన్ని వికసింపజేసే విష్ణువు, మనలో అజ్ఞానాన్ని తొలగించే మహేశ్వరుడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఈ త్రిమూర్తుల స్వరూపాల కలయికతో ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్ళే మన గురువులు అని అనుకోవచ్చు. సో ఈరోజు మన పెద్ద సార్ని, ఎందుకంటే హెడ్ మాస్టర్ గా, కరస్పాండెంట్ గా, ప్రిన్సిపల్ గా మనం పిలుస్తూ ఉంటాం స్కూళ్ళల్లో, మన పెద్ద సార్ని చంద్రమౌళి గారిని, బండి చంద్రమౌళి గారిని సాధారణంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో వెల్కమ్ సార్. చంద్రమౌళి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గాయం విలువ తెలిసిన వారే సాయం చేస్తారు. విద్య యొక్క గొప్పతనం తెలిసిన వారే 10 మందికి ఆ విద్యా ఫలాలను అందించాలని కలలు కంటారు. సార్కి పూల బొకే ఇవ్వాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. 2 girls, 2 boys, some girls also, please come. Boys, claps. Thank you sir, thank you so much. ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి కారణం మీరే. మీకు సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రండి గర్ల్స్ కూడా ప్లీజ్. ఇట్ గర్ల్స్, వంశీ, సతీష్, సురేష్ రండి. రావాలనుకున్న వాళ్ళు రండి, మొహమాటం ఏం లేదు. అందరూ వచ్చినా కూడా అభ్యంతరం లేదు. ప్లీజ్ గర్ల్స్. సార్ ప్లీజ్ సార్, పార్టీలోకి ఇంకెవరు అడుగు పెట్టలేదు సార్. 35 లోపే ఉన్నాం సార్. ప్లీజ్ మొహమాట పడతారు సార్. మా క్రాంతి గారు అమ్మ పెద్ద సార్ ఉన్నాడని చెప్పి చూపుతా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విక్రమన్న కొంచెం పని మీద అర్జెంట్ గా వెళ్లాల్సి వచ్చింది. అన్నకి కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. సో పలుకుతాయి అన్నట్టు ఈ స్కూల్ మూతపడటం మన చంద్రమౌళి గారి చేతుల మీదుగా తన ఆలోచనలో అనుగుణంగా వాసవ్య విద్యాలయం ఏర్పాటుకు పునాది పడింది. వాసవ్య అంటే వా అంటే వాస్తవికత, సా అంటే సంఘ దృష్టి, వ్యా అంటే వ్యక్తిత్వం. ఇలా ఈ 3 ప్రధానమైన అంశాలతో ఏర్పాటు చేసినటువంటి ఈ స్కూల్ 1984 నుండి ప్రారంభమైంది.
ఇప్పటి వరకు కొన్ని వందల మందిని ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే ఇంజనీర్లను, డాక్టర్లను, శాస్త్రవేత్తలను, పలు రంగాలలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న విద్యా సుకుమారులను అందించింది మన వాసవ్య విద్యాలయం. ఈరోజు మనం కూడా ఏదో ఒక రంగంలో ఉండడానికి కూడా మన శ్రీ బండి చంద్రమౌళి గారు, మన ఈ వాసవ్య విద్యాలయం కారణమని చెప్పొచ్చు. ఈ లోకానికి మనల్ని పరిచయం చేసేది అమ్మ అయితే, ఈ ప్రపంచానికి మనమేంటో తీర్చిదిద్ది చూపించేది మన బడి. అంతటి మహోన్నతమైన స్థలం వాసవ్య విద్యాలయంలో మనమంతా చదువుకోవడం మన పూర్వజన్మ సుకృతం, మన అదృష్టం అని కూడా చెప్పొచ్చు. ఎక్కడెక్కడో పుట్టి ఇక్కడ మనమంతా వాసవ్య విద్యాలయం విద్యార్థులుగా బయట ప్రపంచానికి పరిచయం చేసిన గురువర్యులు శ్రీ బండి చంద్రమౌళి, మిగతా గురువులందరికీ కూడా శ్రమ కష్టం మనవలేందని చెప్పొచ్చు. అమ్మ గోరుముద్దలతో మనకు చందమామ పాఠాలు చెబితే చిన్ని చిన్ని దెబ్బలతో మనకు చదువుతో పాటు జీవిత పాఠాలను నేర్పారు మన గురువులు. ఓ వ్యక్తి చెడు మార్గం పడితే దానికి కారణం ఆ కుటుంబం. ఆ కుటుంబంలోని యజమాని అయితే విద్యార్థి చెడు మార్గం పడితే దానికి కారణం గురువు అనే మనందరినీ మంచి మార్గంలో నడిపించి ఈ సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దారు మన గురువులందరూ. మనలో కొంతమంది డాక్టర్లై పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తారు, ఇంజనీర్లై నిర్మాణ రంగంలో సరికొత్త పుంతలను తొక్కిస్తున్నారు, లాయర్లై న్యాయం తరపున పోరాడుతున్నారు. ఒక్కటేమిటి, అనేక రంగాల్లో వాసవ్య విద్యాలయ విద్యార్థులు ఉండటం మనందరికీ గర్వకారణం అని చెప్పొచ్చు. దీనంతటికీ మూల కారణం మన శ్రీ బండి చంద్రమౌళి గారైతే, తర్వాత మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు కారణం. దాదాపు 20 ఏళ్ల ప్రస్థానంలో కొన్ని వేల మంది విద్యార్థులు ఈ రాష్ట్ర దేశ తరతరాలను మార్చే స్థాయిలో ఉన్నారంటే అది మనందరికీ శుభ సూచకం. రాబోయే రోజుల్లో కూడా మరింత మందిని అందించాలని, మనలాంటి ఎంతో మందిని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే 1984లో తెలుగు మీడియంతో ప్రారంభమైనటువంటి మన వాసవ్య విద్యాలయం 2004 నుంచి ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబుద్ధులు నేర్పిస్తా ఉన్నారు. సో ఇప్పటికీ మనదైపోయే 2003 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 2 decades, 2 దశాబ్దాలు. సో అంటే అర్థం చేసుకోవచ్చు ఎన్ని వందల మంది, వేల మంది విద్యార్థుల వరకు మన స్కూల్ నుంచి వెళ్ళుంటారో. యోగా క్లాసెస్, ఖాళీ పీరియడ్ కూడా లీడర్ క్లాస్ ఖాళీ పెట్టకుండా కూడా క్లాసెస్ తీసుకునేది, ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించేది, హిందీ భాషను క్షుణ్ణంగా అర్థమయ్యే రీతిలో చెప్పేవారు, స్కౌట్ క్లాసెస్ కూడా తీసుకునేవారు. థ్యాంక్ యూ మేడం. శ్రీ రాజిరెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా బొకే ఇవ్వవలసిందిగా, పూలకుండి ఇవ్వడానికి విద్యార్థుల్ని రావాల్సిన ఫ్రెండ్స్ అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎవరిని రండి రాకండి అనడానికి అయితే ఏం లేదు. ప్లీజ్ ఎలాంటి మొహమాటం లేకుండా రండి. రాజిరెడ్డి గారికి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మనకు జీవశాస్త్రం చెప్పేవారు, హైయర్ క్లాసెస్ వరకు మనకు తనే చెప్పింది. లాస్ట్ 10th వరకు వరలక్ష్మి గారు మేడం వాళ్ళకి కూడా పూల బొకే ఇవ్వాల్సిందిగా కోరుతాం. ఫ్రెండ్స్ శ్రవంతి, శోభ రండి. బ్యాక్గ్రౌండ్ లో వస్తున్నట్టు నిజంగా హ్యాపీ డేస్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడున్నా కూడా ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కూడా టుగెదర్ అందరం కూడా ఒకరినొకరం షేర్ చేసుకునే విధంగా కూడా మనకు సోషల్ మీడియా కొంత ఉపయోగపడతా ఉంది. సో అందరికీ మరొకసారి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం, జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా శ్రీ బండి చంద్రమౌళి గారిని, మిగతా టీచర్స్ ని, అలాగే ఒక 2 స్టూడెంట్స్, ఒక గర్ల్ అండ్ బాయ్. క్లాప్
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు వందే మాతరం. అట్లే నిలబడి ఉండండి. నిషిత అందరికీ తెలుసు కదా. సో తనని మనం కోల్పోయాము అనివార్య కారణాల వల్ల. తను ఇప్పుడు మనతో లేరు. సో ఒక 2 నిమిషాల పాటు తనకు మనోజ్ కూడా. సో వారిద్దరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళి అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటు. కూడా మనల్ని కరెక్ట్ దారిలో పెట్టడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలు ఎన్నో. ఎందుకంటే మన పేరెంట్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వరకు వస్తే, నేను చిన్న ఇంట్లో మా చెల్లె కూడా ఉంది, మా సిబ్లింగ్స్ మొత్తం 5గురం కూడా ఓనమాలు మాత్రం మన వాసవ్య విద్యాలయంలోనే స్టార్ట్ చేసాం. మా పేరెంట్స్ ఇద్దరు కూడా సార్కి తెలుసు. మా పెద్దన్నయ్య విక్రమన్న క్లాస్మేట్, మా చిన్నన్నయ్య, అట్లాగే నేను, మా చెల్లె, మా తమ్ముడు ఉండే. మేము సిబ్లింగ్స్ అందరం కూడా ఇక్కడే ఓనమాలు నేర్చుకున్నాం. తర్వాత కొంచెం హాస్టల్కి వెళ్ళడం జరిగింది. సో ఎందుకంటే స్కూలు, చంద్రమౌళి సార్, ఇక్కడ మేము చెప్పలేని అనుబంధం ఉంది మా కుటుంబానికి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా పెద్దన్నయ్య హెచ్ఆర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు, అండ్ చిన్నన్నయ్య గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు, హైదరాబాద్ బ్రాంచ్. అండ్ రీసెంట్గా డాక్టరేట్ కూడా వచ్చింది. అండ్ నేను వచ్చేసి అనుకోకుండా ఒక 3 డిగ్రీ ఉన్నా కూడా మీడియా రంగంలోనే కొనసాగుతా ఉన్నా. నేను యాక్చువల్గా జర్నలిజంను ఎంబీఏ చేసిన టైంలో సార్ని అడిగాను ఫేస్బుక్లో, సార్ ఏ రంగం అయితే బాగుంటుంది అని అంటే, మీడియా రంగంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, వర్త్ ఉంటుంది, తట్టుకోగలము. కాకపోతే పేరు పలుకుబడి ఉన్నా కూడా మనకి హెచ్ఆర్ అనేది హైక్ ప్రకారంగా కానీ ప్రొఫెషనల్గా కానీ మంచి శాలరీ ఉంటుందని చెప్పి హెచ్ఆర్గానే కొనసాగని చెప్పారు. కానీ అయినా కూడా నాకు అనుకోకుండా మీడియా రంగంలోనే దాదాపు 15 years నుంచి కొనసాగుతా ఉన్నా. సో ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్ సిన్స్ 15 years. ఐఎమ్ వర్కింగ్ విత్ దట్. ఒక సీఎం ఒక్కరే మిగిలి ఉన్నారు నేను యాంకరింగ్ చేయకుండా. గవర్నర్ వరకు ఆల్మోస్ట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ అన్ని యాంకరింగ్ చేస్తూ ఉంటా. సో థ్యాంక్ యూ సార్, ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి నా కుటుంబము, నా అన్నదమ్ములు 3, మా చెల్లి అందరం కూడా దానికి కారణం మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అందరు కూడా చాలా మంచి మెమరబుల్. చిన్నప్పుడు కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఏమున్నా కూడా ఫ్రెండ్స్ తోటే ఉంటాయి. మనకు అనుకున్నాం కొంతమందితో ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ, మనకు చిన్నప్పుడు వాళ్ళ నుంచి 10వ తరగతి వరకు ఏ పీరియడ్ ఏ టీచర్ వచ్చారు, ఏ సబ్జెక్ట్ ఎవరు చెప్పారు అనేది కూడా మనకు గుర్తుంటా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉంది, మీకు కూడా కాంపిటీషన్ ఉంది అఫ్కోర్స్ టీచర్స్కి కూడా. అందులో ఉన్న పేర్లు అందరికీ చెప్పాలి అఫ్కోర్స్, ఇంటితో సహా, ఇంటి పేరుతో సహా. అట్లా చెప్తేనే గుర్తుంటుంది. అది కూడా ఒక కాంపిటీషన్ ఉంది. సో ఒకసారి మీ దగ్గర అందరి దగ్గర మొబైల్లో ఉంది కూడా, అప్పటి వరకు ప్రిపేర్ కండి. సో ఇంకెవరన్నా ప్లీజ్, మళ్ళీ పిలిస్తే మళ్ళీ కాదనొద్దు. చాయిస్ ఇస్ యువర్స్. ఒక 2 girls
టు బాయ్స్ ప్లీజ్, టైం వేస్ట్ చేయొచ్చు చాలా. ఇప్పటికే యాక్చువల్గా 9 అంటే మనం ఇండియా టైం బాగా ఫాలో అవుతాను అని అర్థమైంది. సో ప్లీజ్. హలో, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా మనందరి కోరిక మీద వేదిక మీదకి వచ్చిన మన గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు చంద్రమౌళి సార్, అలాగే పద్మ మేడం, రాజరెడ్డి సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. మా యొక్క విన్నపాన్ని మన్నించి మాకు కొంచెం సమయం కేటాయించినాము. సార్, ఈరోజు 21 సంవత్సరాల తర్వాత మేము ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. బట్ 21 సంవత్సరాల క్రితం ఇదే ఫేర్వెల్ పార్టీ కోసం మిమ్మల్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు మా బ్యాచ్ మీద ఉన్న కొంచెం అభిమానం, ప్రత్యేకత, దానివల్ల మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకొని ఆ రోజు ఇదే ప్రోగ్రామ్ గురించి మిమ్మల్ని పర్సనల్గా నేను చాలా రిక్వెస్ట్ చేశాను. అప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేసి మీరు ఆ ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు. అప్పటికైనా ఇప్పటికైనా సార్ యూ ఆర్ ద బెస్ట్. అది ఒక్క మాట చాలు సార్, మీరేంటో చెప్పడానికి. అండ్ అట్ ది సేమ్ టైంలో పద్మ మేడం, అది కూడా అందరికీ చాలా సపోర్టివ్. అందరినీ తన హిందీ సబ్జెక్టుతో మాట్లాడే విధానాన్ని కానీ ఓడవాడిని తను నేర్పించింది. థ్యాంక్ యూ మేడం. రాజిరెడ్డి సార్, సార్ మీరు ఆల్వేస్ మీరు మా ఫ్రెండ్తో సమానం సార్. అంటే ఒక గురువు మీన్స్ ఒక గురువు ఎక్కడ సబ్జెక్ట్ దగ్గర వచ్చేసరికి గురువు ఉన్నారు, బట్ అదర్ థింగ్స్ వచ్చేసి మీరు మాకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతోటి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాను అన్నంత మాత్రమే మీరు రెస్పెక్ట్ ఇద్దాం కదా సార్. ఆ జనరేషన్ తగ్గట్టు మీరు ఉన్నారు. సో యూఆర్ ఆల్వేస్ ఇన్స్పైర్ టు అవర్ ఎంటైర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి, నా ఫ్రెండ్స్కి మరియు గర్ల్స్కి, ఐ మీన్ గర్ల్సే అనాలి ఇప్పుడు, ఓకే, అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. అది ఎందుకు అయిందని అందరికీ తెలిసిన విషయం. ఓకే, నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు టీఎస్బీసీఎల్లో లిక్కర్ గోళంలో చేస్తున్నాను. నా వైఫ్ సునీత, షీఈస్ రన్నింగ్ ద బ్యూటీ పార్లర్. ఓకే, ఇంకేంటి, ఓకే. నాకు ఒక పాప, షీ స్టడీయింగ్ 5th స్టాండర్డ్. సో కొన్ని రేపటి ఎగ్జామ్ వల్ల తను రాలేకపోయింది. సో షీ మిస్సింగ్ ఎలా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మేము ముగ్గురు అన్నదమ్ములం. మేమందరం ఇక్కడ ఇదే స్కూల్లో చదివినాం. మా పెద్ద అన్నయ్య ఇదే స్కూల్లో, ఐ థింక్ ది స్కూల్ స్టార్ట్ అయినప్పుడు 10th థర్డ్ బ్యాచ్, తను క్లాస్ ఫస్ట్. నవ్ యూజింగ్ ఇన్ మార్కెటింగ్. అండ్ మా వదిన తను కూడా అకౌంటెంట్. మా రెండైనా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఓకే, తను కొంచెం స్టడీలో కొంచెం లేదు. తర్వాత నేను నా స్టడీ ఏంటిది అనేది, ఓకే, క్లాస్ ఫస్ట్ కాకపోయినా ఓకే బెటర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, లైఫ్ అయితే విజయవంతంగా కొనసాగిస్తా ఉన్నారు. యాక్చువల్గా సేమ్ లైక్ మీ, మా ఫ్యామిలీ ఎట్లాగో వాళ్ళ ఫ్యామిలీ, ముగ్గురు అన్నదమ్ములు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు. అండ్ ఇప్పుడు తన వైఫ్ కూడా మన క్లాస్మేటే. సో థ్యాంక్ యూ విజయ్. నెక్స్ట్ గర్ల్ నుంచి ఎవరు వస్తారు? రజిత పిలుస్తుంది నింపిలో. రజిత స్కూల్ టాపర్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజిత. హాయ్ ఫ్రెండ్స్. నన్ను రజిత అనుకుంటే దాసరి రజిత అని మరీ పిలుస్తున్నారు సార్లతో సహా. హాయ్ ఫ్రెండ్స్ అనగానే బర్రెలెక్కడ గుర్తు తెచ్చుకోకూరి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా కోరిక మేరకు ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు, కొందరు మిస్ అయినందుకు సారీ. మాటలు రావట్లేదు నిజానికి, ఎందుకంటే 21 సంవత్సరాల కోరిక కదా. ఈ స్టేజ్లో చూస్తేనే ఏదో ఫీలింగ్ వస్తుంది అసలు. ఫస్ట్ చంద్రమోహన్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. మా అమ్మ నాన్నకు చదువు రాకున్నా కూడా సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేసేది ప్రతి విషయంలోనూ. సార్ నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. మా అమ్మ నాన్న స్కూల్లో టాపర్ అయినా కూడా వాళ్ళకి తెలియకున్నా కూడా నన్ను కాలేజీలో చదివించే వరకు మీరే చూసుకున్నారు అన్నీ కూడా.
మా అన్నయ్య వాళ్ళు సపోర్ట్గా ఎప్పుడు ఇంట్లో ఏమి ఉండకపోయేది. బట్ నేనే నా నా ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి ఒక చదువు మీద ఒక కసి కావచ్చు నాకు, చదువుకోవాలి, అంతకు మించి వేరే ఆలోచన లేకపోయేది. మా అమ్మ ఎంకరేజ్ చేసేది, ఊకే చదువుకోవే నువ్వు, ఏం చేయకు, పని చేయకు అని. అట్లా నేను చదువుకోవడం బాగా చదువుకునేది. ఎందుకో తెలియదు, మా ఫ్రెండ్స్తో కాంపిటీషన్ బాగుండేది, ఒక ఫస్ట్ రావాలని ఒక కసి. మళ్ళీ అందులోని ప్రతి టీచరు మోటివేషన్ చేసేది, వాళ్ళు ఇండిపెండెంట్ చేయకుండా కూడా అట్లా ఇట్లా చదువుకోవాలని, నాకు నేనే ఒకటి చదువుకోవాలని తృప్తితోనే ఈ స్టేజ్లో ఉన్నా నేను ఇప్పటివరకైతే. ఫస్ట్ నాగలక్ష్మి మేడం తెలుగు చెప్పిన విధానం, హ్యాండ్ రైటింగ్ అని, తను చూడంగానే అసలు హ్యాండ్ రైటింగ్ గుర్తొస్తుంది, ఎట్లా చదువుకోవాలని, నడవడిక, క్రమశిక్షణ మేడం నుంచి వచ్చింది అనుకోవాలి ఒక రకంగా. మళ్ళీ పద్మ మేడం అమ్మాయిలు ఇట్లా ఉండాలి, ఇంత డీసెంట్గా ఉండాలని ప్రతిసారి చెప్పేది. ప్రతిసారి నేను మార్కుల గురించి గొడవడేది, మేడంకి హాఫ్ మార్క్ కోసం కూడా గొడవడేది. ఏంది మేడం అంటే అంతే ఫుల్ మార్క్స్ వేయను అనేది. మన జీవశాస్త్రం రాజిరెడ్డి సార్ గురించి చెప్పాలంటే, సార్ సబ్జెక్ట్ అయితే మంచిగా చెప్పేది, చెప్పినామా వెళ్ళామా అనేది ఉండేది అంతే. క్లాస్లా కాకుండా ఓరల్గా చెప్పేది సార్. మనకు మన మనిషి గురించి ఎట్లా అనేది మనకు జీవశాస్త్రం అనే సబ్జెక్ట్ వల్లనే తెలుసు. అసలు 10th వరకు ఎట్లా ఉంటుంది అని ఎవరికి తెలీదు, జీవశాస్త్రం వల్లనే తెలుసు. సోషల్ టీచర్ అన్నపూర్ణ మేడం కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. తన ఎక్స్ప్రెషన్స్ క్లాస్ని క్లాస్లా కాకుండా అక్కడ ఇక్కడ అని చెప్తే, నేను ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళినా మేడం, ఇక్కడికి వెళ్ళినా మేడం అని ఫోన్ చేసి చెప్తే మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రెడ్డి సార్, వెంకటరెడ్డి సార్ మనకు మ్యాథ్స్ చెప్పిండ్రు. రెడ్డి సార్ అనగానే అబ్రివేషన్స్ ఫస్ట్ క్లాస్ రాగానే పైన రాసి అబ్రివేషన్ చెప్పేది, తర్వాతనే క్లాస్ చెప్పేది. సార్ కూడా మిస్ అయ్యిండు మన ఈ ప్రోగ్రామ్కి. నాకు 2 అమ్మాయిలు, నేను పోస్ట్ ఆఫీస్లో వేస్తున్నా. ఓకే, నాకు బాగా గుర్తుంది నాగలక్ష్మి టీచర్ అని చెప్పింది కాబట్టి చెప్తున్నా. సో ఏంటంటే తెలుగులో వచ్చేసి ఒత్తు దీర్ఘాలు ఇట్లాంటివి లేకున్నా కూడా హాఫ్ మార్క్ కట్ చేసేసి ఇవ్వనప్పుడు చాలా గొడవ పడతా ఉండేది. ఇట్లా పెట్టి మట్టల మీద కట్టతోని స్కేల్తో కొట్టేది. అవన్నీ కూడా మనకు ఒక మెమరబుల్ అని చెప్పొచ్చు, మన భవిష్యత్తు కోసం అని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ రజిత, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక గ్రూప్ ఫోటో దిగుదాం, ఎందుకంటే లామినేషన్కి కొంచెం లేట్ అవుతుంది. గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం ప్లీజ్. ఒకసారి అందరు రండి. గ్రూప్ ఫోటో. హలో, శుభోదయం. ఇప్పుడు ఆయన మధ్యాహ్నం కూడా గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నం. మీరు అయినా ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 21 years అన్నాడు. 21 years 10th బ్యాచ్ అంటే అప్పుడు 15, 21, 15, 36, దగ్గరగా 40లోకి వస్తున్నారు. సరే, ఇంకో 2 years అనుకుందాం. అయినా 40 years దగ్గరకు వచ్చినా కూడా మళ్ళీ అయినా అదే మీడియం, అదే సిగ్గు, అదే భయం. చెల్లావు ఓకే ఓకే లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక్క సెకండ్ కాదు, మరి ఎంత ఫ్రీడమ్ ఉంటారు. ఓకే, ఐ లవ్ యూ. ఏంటంటే ప్రేమ్ కట్టించడానికి అందరండి. ఓకే సురేష్ గిఫ్ట్, సురేష్ గిఫ్ట్.
ఫోటోలు కొట్టే వీడియో తీస్తుంది వీడియో రామ్నక్క తీసేసి దాన్ని మొత్తం అడ్డాడుస్తుంది ఒక్కొక్కరి టచ్ చేసేయండి అంటే అక్కడనే ఉండండి. అయ్యో మేడం శ్రవంతి మేడం కూడా సపరేట్ ఉంది. పద్మా మేడం క్లాస్ లో అందరికీ కూడా తెలుసు కదా, యోగా నేర్పడము, అట్లాగే క్రమశిక్షణ, మన నడవడిక ఎట్లా ఉండాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా ఆధ్యాత్మికం కూడా మనందరికీ కూడా నేర్పిస్తూ ఉండేవారు. సో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఈ సన్మానం. ప్లీజ్ దండ. ప్లీజ్ అక్కడే ఉంటుంది పర్లేదు. ఓకే రెడీ 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 ఒక్కసారి స్నాప్. ఒక్క నిమిషం థ్యాంక్ యూ టీచర్. చాలా ఫ్రెండ్లీ ఉంటారు. గ్రూప్ లో యాడ్ చేయమంటున్నారు యాక్చువల్ గా మేడం వద్దంటున్నారు. కొంచెం అంటున్నారా కొంచెం అంటు షీల్డ్ షాల్వా. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కసారి అందరూ ఒక్క నిమిషం. క్లాసెస్ వాళ్ళకి కొంచెం లేట్ వచ్చేవాళ్ళం. మేము వచ్చి క్లాస్లో వెయిట్ చేసేవాళ్ళం. కానీ మా సీఎం సార్ వచ్చేసి ఇంకా మీ సార్ రాలేదా అని చెప్పి ఒక్కొక్కసారి మీ గురించి పంపించేది. సార్ తీసుకొని రాబో అని చెప్పి హెడ్ మాస్టర్ ఒక్కొక్కసారి పంపించేది. బట్ ఏంటంటే ఆ టైంలో మీరు లేట్ వచ్చినా బట్ మీరు సబ్జెక్ట్ కవర్ చేసేది సార్. బట్ అది ఎంత అంటే చెప్పే విధానం, అర్థమయ్యే విధానం మాకు నచ్చింది సార్. ఇప్పటికీ మిమ్మల్ని గుర్తుంచుకోవడానికి గల కారణం ఏంటంటే మీరు చెప్పిన విధానం. ఏ సబ్జెక్టు విధానం ఒక మన బయాలజీలో ఒక్కొక్కటి ప్రతి ఒక్క పార్ట్ గురించి విశ్లేషించుకోవాలి. అది మీరు మాకు కళ్ళకు కట్టినట్టు విత్ డయాగ్రామ్స్ తోటి చెప్పినప్పుడు అది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధానంలో చెప్పారు సార్. కానీ నాకు ఒక 5 years తర్వాత తెలిసింది ఏంటంటే మీరే చెప్పారు. యాక్చువల్గా నాది బయాలజీ కాదు కామర్స్ అని. అప్పుడు ఎందుకంటే నేను ఒక సిఎస్ స్టూడెంట్ కాబట్టి నేను అది మైండ్లో పెట్టుకున్నాను సార్. బట్ చాలా మందికి ఒక కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఈ రకంగా బయాలజీ ఎవరు చెప్పారు సార్. సో మీరు గ్రేట్ సార్. आसिया यहाँ इधर देखो राइट అలాగే ఉండండి. నారాయణ గౌరవ పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ బండి చంద్రమౌళి గారు, మా తోటి అధ్యాపకురాలు పద్మా మేడం గారు, మరియు కొందరు మిత్రులు వివిధ రకాల కారణాలతో రాలేకపోయారు సార్. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ సరే ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా అన్ని వీలు చేసుకొని సరే ఒక ప్రోగ్రామ్ అనేది అందరూ పనిచేస్తే జరగదు. అందులో కొందరు ఒక అంటే లీడర్గా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క పని డివైడ్ చేసుకొని ఇంత ప్రైవేట్గా చక్కగా కండక్ట్ చేసుకొని వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని
చేయడం, ఇది కండక్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. దాదాపుగా మనం అంతకుముందు గత 1 year 2 years బ్యాక్ కూడా వేరే బ్యాచ్ వాళ్ళు కూడా మన వాళ్ళు కండక్ట్ కూడా చేశారు. అది కూడా బాగా సక్సెస్ అయిపోయింది. అదే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. డేట్ చూసుకోవచ్చు, వాళ్ళ మీకున్న వెసులుబాట్లు కావచ్చు, వివిధ రకాల పరిస్థితులే కావచ్చు. అయినా అన్ని రకాల పరిస్థితులను ఓర్చుకొని అన్ని చేసుకొని చివరికి ఇక్కడ సమావేశమైన అందరికీ మీ అందరికి కూడా శుభాశిస్సులు. అదేవిధంగా ఇప్పటికీ అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పటికీ ఒక క్లాస్ చెప్పే మాదిరిగానే ఉన్నది తప్ప వేరే ఇప్పుడు ఈ చెప్పుడు కంటే నాకు క్లాస్ చెప్పడం ఈజీ ఉన్నట్టున్నది. వాస్తవంగా చాలా చాలా హ్యాపీ. వాస్తవంగా నేను అంటే వేరే కొన్ని మిస్ అయినా కానీ ఈ స్కూల్ తరఫున ఏర్పాటు చేసేది దానికి మాత్రం ఏ ప్రోగ్రామ్ కానీ డెఫినెట్ మ్యాక్సిమం అటెండ్ అవుతాను. ఈవెన్ సురేష్ ఒక 1 week బ్యాక్ చెప్పినా కూడా వాస్తవంగా షెడ్యూల్ కొంచెం ఉన్నది ఎగ్జామ్స్ అని, అయినప్పటికీ కూడా నేను వచ్చి అటెండ్ పోతా అని చెప్పేసి కూడా చెప్పాను. నాకు విషయం ఏంటంటే ఈ బ్యాచ్ వాళ్ళు వీళ్ళని ఈడికి వచ్చినాకనే తెలిసింది. నాకు అందరూ మర్చిపోయాను అసలు. అది నాకు ఎట్లా అంటే నాకు గోదావరికంలో ఈ ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఒకసారి తర్వాత మేజర్ నాకు ఆ ప్లాట్ఫామ్ ఏర్పడి ఒక నేమ్ వచ్చి మనం ఈ సిటీ మొత్తంలో కూడా నాకు ఒక పర్టికులర్ రికగ్నైజేషన్ వచ్చిందంటే దట్టు వాసవ్య అన్నమాట. ఎందుకంటే సార్ యొక్క సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఏదైనా మోరల్ సపోర్ట్. సరే ఏదేమైనా ఏ విషయంలో కొన్ని చిన్న అబంధరాలు ఏర్పడినా పొరపాట్లు జరిగినా అయితే ఒక బ్రదర్ లాగా అది చేసి మోటివేట్ చేసి కొంత ఎంకరేజ్ చేసి నాకు ఈ ఒక ప్లాట్ఫామ్ ఏర్పడడానికి మాత్రం చాలా బ్యాక్ బోన్ అన్నమాట. అందుకే మా పెద్ద అన్నగారు, మా ఇంట్లో నేను పెద్ద వస్తు కానీ నా లైఫ్లో ఒక పెద్ద అన్న అన్నమాట. సో ఈ సభావేదిక పరంగా సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా అందరూ బాగా అంటే రకరకాల అంటే పరిస్థితులలో సెటిల్ అయినారని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ దాదాపు అందరు ఆల్ ఆఫ్ యూ సరే కొన్ని పరిస్థితులలో కొన్ని వేరు ఉండొచ్చు, అది వేరు. ఇప్పుడు అప్పుడంటే మేము ఓన్లీ ఎడ్యుకేషన్, నేను మాత్రం కేవలం ఆ బిల్లు బెల్లాగా. ఓకే, మన ప్రేమ్ కుమార్ గారికి స్వాగతం. బండి ప్రేమ్ సాగర్ గారికి సుస్వాగతం. అరే బాబు లైట్లు పట్టుకొని రాలే కదా నువ్వు. అదే ట్రాఫిక్ రూల్స్ ని అధిగమించి వచ్చేసింది. ఓకే. అదేవిధంగా ఈ వేదికను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆహ్వానించి మాకు ఫెసిలిటీ చేసినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఒక చిన్న నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం నేను ఇక నాకు కూడా వ్యక్తిగత పరిచయం. ఇప్పుడు నేను తర్వాత ప్రస్తుతం ఈ స్కూల్లో 2006 వరకు చేశాను. తర్వాత గౌట్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ చేస్తున్నాను. ఇప్పుడు మాకు ఆల్రెడీ 2 పిల్లలు, మీకు ఐడియా ఉంది, ఆల్మోస్ట్ వాళ్ళు అందరికీ తెలుసు. మొన్ననే జస్ట్ January 3 మా పాప మ్యారేజ్ కూడా అయింది. మా బాబు బీటెక్ అయిపోయింది, పూణేలో జాబ్ చేస్తున్నాడు. ప్రజెంట్ మాత్రం అక్కడ నేను వర్కింగ్ చేస్తున్నాను. ఇంకొక 2033 వరకు కొనసాగుతుంది. అదేవిధంగా అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అవును, యాక్చువల్గా 16th వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. అయినా కూడా ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా మా కోసం వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పద్మ గారిని మాట్లాడు. ఈ వాసవ్య స్కూలు నాకైతే ఒక పుట్టిల్లు. చంద్రమౌళి సార్ గారికి, రాజిరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. నా వాసవ్య కుటుంబ సభ్యులకు శుభాశీస్సులు. అసలు మిమ్మల్ని అందరినీ చూస్తే ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆనందం అనేది తనివి తీరా ఉంది. వాళ్ళు ఒక మ్యారేజ్ మిస్ చేసుకొని నిజంగా రాజిరెడ్డి సార్ చెప్పినట్టు నాకు ఈ స్కూల్ తోటి అనుబంధం అనేది చాలా సంవత్సరాలు, 22 సంవత్సరాల అనుబంధం ఉంది. నాకు ఈ స్కూలు పుట్టిల్లు. నిజానికి నాకు ఎవరు లేరు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. కానీ ఆ వర్డ్ అనకూడదు. నిజంగా నేను ఈ స్కూల్లో పనిచేసినన్ని రోజులు నాకు ఒక అన్నయ్య ఎలా కాపాడుతారో నన్ను సార్ అట్లా కాపాడుకుంటూ వచ్చారు. అంటే మా పిల్లల డెలివరీలు,
మా ఇంట్లో సమస్యలు ఉన్నా, డెలివరీలు ఉన్నా, ఏదున్నా కానీ కుటుంబ సభ్యులలో అన్న ఎలా ప్రవర్తిస్తారో నాకైతే అట్లాగే ఉంది. ఇప్పుడు మొన్న నాకు మనమడు పుట్టాడు, ఆ సందర్భంలో కూడా నేను సార్నే గుర్తు చేసుకున్నా. అంటే అప్పుడు మా బబ్బులు పుట్టినప్పుడు సార్ ఇలాగే ఈ టైం అయ్యేదాకా ఉన్నారు అనేది. ఎవ్రీ మూమెంట్ నాకు ఈ స్కూల్తో ఉన్నటువంటి అనుబంధాలు, నేను ఈ ఇక్కడికి రావడం ఎట్లా అంటే వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చాను ఈ స్కూల్కి. నిజంగా నా గురించి నేను చెప్పుకుంటున్నాను. అసలు నేను ఎదగడానికి, నేను మాట్లాడడానికి ప్రతిదీ కారణము నాకు సారే మోటివేషన్ చేసింది, స్కూల్ నేర్పించింది. అందుకే నేను దీన్ని పుట్టిల్లు అంటున్నాను. నా జీవిత కాలం వరకు నేను ఇక్కడికి ఎక్కువ రాకపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడి అనుబంధాలు, గత స్మృతులు అన్నీ నాకు నా వెన్నంటే ఉంటున్నాయి. స్పెషల్గా నాకు థ్యాంక్ యూ చెప్తున్నాను సార్కి. ఇంకా మీ గురించి చెప్పాలంటే మీరు కొంతమంది గుర్తొస్తున్నారు, అందరి నేమ్స్ గుర్తులేవు. కొంచెము అల్లరి బ్యాచ్ అనేది గుర్తుంది. అది మీకు నేను నిజంగా చెప్పేది ఏంటంటే, చిన్నప్పుడు ఏదేదో శిక్షించి చెప్పాను చూడండి, అవి శిక్షలు కాదు, మీకు మీ జీవితానికి నేర్పించినటువంటి ఒక అనుభవం. అప్పటి మీరన్నీ ఇప్పుడు నెమరు వేసుకోవచ్చు. మీ జీవితంలో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, జీవితంలో కష్టాలైనా సుఖాలైనా అవిటిని మీరు కష్టం వచ్చినప్పుడు బాధపడుతూ, సుఖాలు వచ్చినప్పుడు నేను రజితకి ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. తనకు బాధ వేసినప్పుడల్లా ఫోన్ చేస్తుంది, కానీ బాధ వేసినప్పుడు ఫోన్ చేయకమ్మా, ఎందుకంటే ఆ బాధ నుండి నువ్వు ఎప్పుడో ఒకసారి బయటపడతావు, ఆ చీకట్లోంచి నువ్వు వెలుతురులోకి వెళ్తావు అని చెప్తూ ఉంటా. అప్పుడు ఆ అమ్మాయికి చెప్తూ ఉంటా. అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు టీచర్స్ డేకి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది. టచ్లో ఉంది. ఇంకా మీకు కూడా ఏం చెప్పేదంటే, ఈ స్కూల్ వాసదే స్కూలు మీకు ఏం నేర్పించిందో అది మీ పేరెంట్స్ విషయంలో మీరు చూపించాలి. ఏంటి, మీ అత్తామామలను, మీ తల్లిదండ్రులను దైవంతో సమానంగా ఎప్పుడు చూస్తారో అప్పుడు వాసదే స్కూల్కి మీరు ఇచ్చే గిఫ్ట్. నేనైతే అలాగే చూస్తున్నాను, మా అత్తమామలను అలాగే చూస్తున్నాను, మా అమ్మని అలాగే చూస్తున్నాను. నేను మీకు చెప్పేది నేను చూస్తూ మీకు చెప్తున్నాను. వాళ్ళను మీరు దైవంతో ఎప్పుడైతే చూస్తారో వాళ్ళు అనేటివేమి పట్టించుకోవద్దు, వాళ్ళకి ఏజ్ వచ్చింది అంటారు అంతే. మీరు ఎప్పుడైతే అలా చూస్తారో అది సార్కి మీరు ఇచ్చే గిఫ్ట్. ఏ స్కూల్లో చదువుకున్నారు, పునాది ఎక్కడుంది, వాసవే స్కూల్, ఆ పిల్లల క్రమశిక్షణ ఎలా ఉంది, అది మీరు నేర్చుకోవాల్సింది. ఇది నేను మిమ్మల్ని రిక్వెస్ట్గా కోరుకునేది, పేరెంట్స్ని బాగా చూసుకోండి. ఎంత కష్టమైనా పర్వాలేదు, అది మీ ఇష్టంగా చేసుకున్నప్పుడు మీరు కష్టం అనుకోరు, బాగా చూసుకోండి. ఓకే. నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాకు 2 పిల్లలు, మీ అందరికీ తెలుసు, బబ్లు, అభిషేక్. అభిషేక్కి మ్యారేజ్ అయింది. కరోనా టైం అనివార్య కారణాల వల్ల ఎవరిని ఇన్వైట్ చేయలేకపోయాను. నాకు ఇప్పుడు ఒక మనవాడు, అభిలాష్కి నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేస్తాము. అభిలాష్ యుఎస్, అభిషేక్ ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాడు. నెక్స్ట్ 3 monthsకి వెళ్ళిపోతున్నారు. ఇది మా ఫ్యామిలీ విశేషాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మేడం. చూసారా, ఇప్పటికీ కూడా మేడం మనకు చిన్నప్పుడు ఎట్లాగైతే స్కూల్లో చెప్పారో అదే విధంగా మళ్ళీ ఇప్పుడు కూడా మీరు జీవితంలో ఇవి పాటించండి, ఏ సమస్యలు వచ్చినా కూడా సమస్యలుగా చూడకండి, పక్కకు పెడుతూ ముందుకెళ్ళండి అన్నట్టుగానే చెప్తున్నారు. అఫ్కోర్స్ మన సైడ్ నుంచి కూడా చిన్నప్పుడు మీరు చెప్తుంటే ఎట్లాగైతే విన్నారో, అఫ్కోర్స్ అందరికీ ఏంటంటే పెళ్లిళ్ళు అయ్యి పిల్లలు ఉన్నారు, ఇంకొంతమంది అయితే ఇంకో 5 సంవత్సరాలు అయితే వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా మీరు చెప్తుంటే ఒక టీచర్గా, గురువుగా స్కూల్లో చెప్పిన పాఠాలలాగానే విన్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఉండడానికి కారణమైనటువంటి మన ఈ పాఠశాల వ్యవస్థాపకులు గౌరవ శ్రీ బండి చంద్రమౌళి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరీబడి. అందరికీ శుభాశిస్సులు. ఇంతకాలం తర్వాత గుర్తుంచుకోండి, మరి 21 years అదొక పెద్ద ఆనందం. అంటే దీన్ని మాటల్లో చెప్పలేను నేను. ఇప్పుడు ఎలా ఉందంటే, నేను ఒక్కసారి కంపేర్ చేయదలుచుకున్నాను ఎడ్యుకేషన్. నేను ఫీల్ అవుతున్నా ఇప్పుడు. ఇప్పటిదాకా సతీష్తో షేర్ చేసుకున్నా అదే విషయం. ఒకప్పుడు స్కూల్ అంటే అది చెప్పలేము దానికి. అంటే పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, మనం ఎంత చేసినా కూడా
ఇప్పుడు విజయ్ అన్నాడు మాకు ఆ పర్మిషన్ ఇవ్వలేదు అని. అంటే ఎందుకు ఇవ్వలేదు అనేది అది ఆ బాధ అంతా ఎలా ఉండేదంటే మనం ఎంతసేపు ఆ రిజల్ట్ రావాలా, టైం వేస్ట్ చేయొద్దు, అది ఇవ్వడం వల్ల వేరే ప్రాబ్లం అయితే కావచ్చు ఇట్లా అని ఆ ఒక బాధ ఉండేది, ఎంతసేపు అది ఉండేది. అంటే పూర్తి స్వేచ్ఛ టీచర్కి ఉండేది. ఒక పిల్లవాడిని మనం చక్కగా తయారు చేయాలనే ఒక పూర్తి స్వేచ్ఛ ఆ రోజుల్లో మాకు ఉండేది. చాలా ఆనందం ఏంటంటే ఇప్పటికి ఉన్న పేరెంట్స్లో సగం మందికి పైగా దాదాపు ఎప్పుడు గోదావరికి వచ్చినా తప్పకుండా నన్ను కలిసి వెళ్తుంటారు. వీళ్ళ నాన్న నిన్న రాత్రి కలిసారు నాకు. నేను అసలు గుర్తుపట్టలేకపోయినా. అంటే లోపల రాగానే ఇట్లా పిల్లలు తీసుకెళ్ళడానికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి మాట్లాడితే సార్ అమ్మాయి వస్తున్నది ఇట్లా అని చెప్పారు. అంటే ఈ గోదావరికి వచ్చే ప్రతి పేరెంట్ తప్పనిసరిగా కలిసిపోతుంటారు. ఒక పేరెంట్ గంట 2 గంటలు వెయిట్ చేసి అయినా సార్ని కలిసిపోదామని వచ్చి కలిసిపోతుంటారు. నా జీవితానికి అంతకంటే మించిన ఆనందం ఏం కావాలా? ఒక్క మాట చెప్తుంటారు వచ్చి సార్ మా పిల్లలు కానీ నవడేస్ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ టీచర్ కూడా స్వేచ్ఛగా పిల్లాన్ని మనం తయారు చేసే పరిస్థితి లేదు. ఎంతసేపు ఒకవైపు కాంపిటీషన్ ఉండొచ్చు, ఇంకొక వైపు తల్లిదండ్రుల నుంచి కూడా పూర్తి స్వేచ్ఛ లేదు. చిన్న పిల్లవాడిని అందామంటే భయం, ఆ పిల్లవాడు ఏం చేద్దాం భయం. ఆ పిల్లవాడు ఏమవుతుంది అది అడ్డం పెట్టుకోండి. పిల్లవాడి స్కూల్కు రావడం ఇష్టం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చదువు రావట్లేదు అనుకోండి, ఆ పిల్లవాడు ఏం చెప్తున్నాడు ఇంట్లో, ఆ టీచర్ కొడుతుంది, లేకపోతే నాకు చదవట్లేదు అంటుంది, ఇట్లా నన్ను వేరే చూస్తుంది, ప్రెజర్ పెడుతుందని చెప్పేసరికి పేరెంట్ కూడా అదే పట్టుకొని వచ్చి టీచర్ల మీద అడిగే పరిస్థితి వస్తుంది. అప్పుడు అలా ఉండేది కాదు కదా. ఒకసారి పిల్లవాడిని మీకు అప్పచెప్పినాం సార్, మీరు ఏం చేస్తారో చేయండి అన్నాడు. అట్లా అప్పుడు స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు పనిష్ చేసే పరిస్థితి లేదు, అవసరం కూడా లేదు అనుకోండి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలు కూడా బాగా చదువుతున్నారు, పోటీ పడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. కానీ నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా పిల్లల్ని ఎట్ ద సేమ్ టైం వాళ్ళు డిసిప్లిన్ పెంచాలా, చదువు కూడా ప్రేమ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచి. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా ఏమవుతున్నాయంటే పిల్లలకి అట్రాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి బయట, మన ఇంట్లో కంటే బయట అట్రాక్షన్స్ ఎక్కువైతున్నాయి. ఇదేమంటే మారుతున్న సమాజంతో ప్రకారంగా మనము మారుతున్నాం, కానీ ఇట్ షుడ్ బి లిమిట్. ఒక లిమిట్ ఉండాలి, ఆ లిమిట్ దాటితే ఇబ్బంది. ఈ రోజుల్లో పిల్లలైతే కొంత ఒక పేరెంట్ కొద్దిగా ఏమన్నా కొంచెం ఇల్లిటరేట్ అయ్యిందో, లేకపోతే సంబంధం లేకపోతే అంటే కొంచెం లోక జ్ఞానం తక్కువ ఉంటే ఇమీడియట్గా అనేస్తారు, మీకు తెలియదు మమ్మీ ఇదంతా తెలియదు, ఇదంతా మోడర్న్ అంటారు, ఇది మోడర్న్ డ్రెస్ అంటారు, ఈ మొబైల్ పట్టుకొని అదే ప్రపంచం అనుకుంటున్నారు. ఇవన్నీ కొంచెం మనకు తెలిసిన మిత్రుల ద్వారా మనం మీ వంతుగా చెప్పాల్సిన అవసరం ఉంది, చేయాలి కూడా. ఎందుకంటే ఈ సమాజంలో మనం బాధ్యులం. అది ఏం జరిగినా సమాజంలో ఏం జరిగినా మన వంతు షేర్ కూడా ఉంటుంది. అందులో బాగా జరిగినా ఉంటుంది షేరు, చెడు జరిగినా ఉంటుంది. స్పెషల్గా టీచర్గా నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. ఇంతమంది పిల్లలు అప్పటి నుంచి ఆ 11 మంది ఫస్ట్ బ్యాచ్ నుంచి మొదలుకుంటే ఒక్కటి మాత్రం ఇబ్బంది కూడా బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మనం పిల్లలకు మేమైతే ఎంత ఇస్తున్నామో ఫీడింగ్, అందులో వాస్తవం చెప్పాలంటే ఒక 50% షేర్ కూడా మనం చేయలేదు. 50% కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఈ 100% ఇచ్చే షేర్లో ఇచ్చే పిల్లల కంటే అప్పుడు డిసిప్లిన్ పెరిగింది, చదువు పెరిగింది, గ్రోత్, వాళ్ళ ఫ్యూచర్ కూడా డిజైన్ అయింది మంచిగా, అంటే డిజైన్ చేసుకున్నారు. ఇప్పుడు అది లేదు. ఎంతసేపు 10th అయిపోయిందా బయటకు పోతే కథం, ఈసారికి ఈ స్కూల్కి సంబంధం లేదనే పరిస్థితులు వచ్చినాయి. ఈ పరిస్థితులు ఎందుకంటే ఇది సమాజానికి మంచిది కాదు. ఈ పరిస్థితులు రావడం మంచిది కాదు. ఎందుకంటే ఆ గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేదే కదా. ఒక టీచర్ దగ్గర కానీ అది పోతుంది అంతా, అది పోకుండా ఉండాలా, దాన్ని కాపాడుకోవాలి. రెండోది మీ బ్యాచ్ పిల్లల విషయం వస్తే అది నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే మేడం చెప్పింది కదా అల్లరి బ్యాచ్ అని, ఆ పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం కూడా అదే బ్యాచ్, అదే కారణం అవుతుంది. అది చాలా సరే ఇబ్బంది పెట్టుండొచ్చు, కానీ ఏం చేసినా కూడా ఏంటంటే వేరే ఏముండదు, టీచర్ కూడా ఇప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు. కానీ అప్పుడున్న ఐఎమ్ వెరీ సారీ, అప్పుడున్న పరిస్థితులు అయ్యుండొచ్చు. నాకున్న ఆలోచన అంటే అప్పుడున్న పరిస్థితులలో అయ్యుండొచ్చు ఏమన్నా, అంతే తప్ప వేరే ఏముండదు. ఎందుకంటే గర్వంగా చెప్పుకోగలం. ఎవరిని అడిగినా నీకు ఎందరు పిల్లలు అంటే 2 3 అని చెప్పుకుంటారు, కానీ మేము మా స్కూల్ నుంచి పిల్లలంతా నా పిల్లలని ఫీల్ అవుతాం మేము.
అక్కడ మా వాళ్ళు ఒక్కరు ఇబ్బంది పడుతున్నారంటే అందరికి ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పటికి కూడా అదే మోరాలిటీస్తో అట్లే నడిపిస్తున్నాం మనం. ఇవాళ కూడా మన స్కూల్లో చదివే పిల్లలు కానీ ఇప్పటికి కూడా దాదాపు 100%, అప్పుడు ఇచ్చిన దానిలో 100% ఇవ్వలేకపోవచ్చు, కానీ 75 to 80% అయితే డెఫినెట్గా మేము ఇవ్వగలుగుతున్నాం, ఆ డిసిప్లిన్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు మన దగ్గర పనిచేసే టీచర్స్ కానివ్వండి హోల్ హార్టెడ్ కమిటెడ్గా పనిచేస్తున్నారు. ప్రధానంగా ఆ డిసిప్లిన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ ప్లస్ డిసిప్లిన్ ఆ రెండింటిని పట్టే చూస్తున్నాం. ఇంకా అప్పటి జ్ఞాపకాలు అంటే మీరే చెప్పాలి పిల్లలు, ఇంకా బాగా ఒకసారి షేర్ చేసుకుంటే వాళ్ళ ఇండివిజువల్స్ అన్ని చెప్పిన తర్వాత లాస్ట్లో ఇస్తాయి. ఫస్ట్ మీరు అందరూ పరిచయం చేస్తే మీ పొజిషన్స్ అన్ని మంచి రిజల్ట్ ఇచ్చారు. అప్పుడు ఎంత హైయెస్ట్ మార్క్స్ 525 మార్క్స్. ఆ రోజుల్లో 525 అంటే ఇట్స్ నాట్ ఎ గ్రేట్, చెప్పరా మామూలు కాదు. 350 వస్తే గ్రేట్. ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వడమే గ్రేట్. ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వడమే గ్రేట్. అంటే 360 మార్కులు వస్తేనే గ్రేట్. 525 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు, అది చదివారు బాగా. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే ఆ ప్రెజరే చదివించింది మిమ్మల్ని. అది కొంచెం ఎక్స్ట్రానే ఉండేదండి కాన్సన్ట్రేషన్. అంటే నా దృష్టి అయితే కొంచెం ఎక్కువనే ఉండేది, కొంచెం భయం కూడా ఉండేది. కాబట్టి కొద్దిగా అక్కడక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటాం డెఫినెట్గా, అది నాకు గుర్తుంది. అది వచ్చినాయి, బాగానే మంచి మార్క్స్ వచ్చినాయి కదా. అంటే మన దగ్గర రికార్డ్ ఇప్పుడు సార్ ఇప్పుడు పెడదాం టెస్ట్ అందరూ 10/10. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సార్ చెప్పినట్టు అప్పుడు మన పేరెంట్స్ వచ్చి మీకు అప్ప చెప్తాను ఏమన్నా చేసుకోరు అని చెప్పేది. నాకైతే బాగా గుర్తు. నా 7th క్లాస్లో మ్యాథ్స్ ఎట్లా పాస్ అయినా అని ఇప్పటికీ అనిపిస్తుంది. నా 10th క్లాస్లో మ్యాథ్స్ ఎట్లా పాస్ అయినా అని ఇప్పటికీ అనిపిస్తుంది. ఆ మ్యాథ్స్ అయితే నా జీవితంలో ఎప్పుడు పాస్ కాలే, ఆ యాన్యువల్ ఎగ్జామ్స్లో తప్ప. అంటే ఖచ్చితంగా మ్యాథ్స్ టీచర్తో నేను తన్నులు తినకుండా లేను. సో అది బాగా గుర్తు. అంటే ఇప్పటి పేరెంట్స్ సార్ చెప్పినట్టుగా టెక్నాలజీ, సోషల్ మీడియా ఇవన్నీ కాబట్టి పేరెంట్స్ చిన్నగా ఏం మాత్రం జరిగినా కూడా కొంచెం అటు ఇటుగా చెప్తా ఉన్నారు. మన రికార్డు కూడా సార్ తీసుకొచ్చిండు, అక్కడ పెట్టిన ఫోటోలతో సహా మనకు వచ్చిన మార్క్స్తో సహా. ఓకే, అందరి మళ్ళీ ఒకసారి చిన్న వినభావం. ఒకటి సార్ కూడా ఇప్పుడు ఒకటి చెప్పిండు, మీరు కూడా అందరూ ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా మ్యారీడే కదా, ఆల్మోస్ట్ ఆల్. సో అదొకటి, లైఫ్లో ఎడ్యుకేషన్ వరకు అప్పుడు అయిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి పిల్లల్లో వన్స్ అగైన్ విజయ్ మెయిన్గా మోరల్స్ మర్చిపోకండి. ఆ మోరల్స్ మీన్స్ ముఖ్యంగా మన పేరెంట్స్, మిగతా వాళ్ళు మీరు మీ కట్టుకున్న భర్తను కావచ్చు, చేసుకున్న భార్యనైనా కావచ్చు, మర్చిపోయినా పర్వాలేదు, కానీ పేరెంట్స్ మాత్రం మర్చిపోకండి. ఉన్నంత కాలం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వాళ్ళే మెయిన్ కారణం. వాళ్ళు లేనటువంటి లైఫ్ ఒకటి మీరు చిన్నగా ఒకసారి ఊహించుకోండి చాలు. గదొక్కటే మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నది. మీరు ఉన్నంతసేపు కొద్దిపాటి మీరు ఏం ఎకనామికల్ సపోర్ట్ చేయకుండా వాళ్ళకి జస్ట్ మోరల్ సపోర్ట్ చేయండి, సరిపోతుంది అది. ఓకే, థ్యాంక్ యూ అండి. 100% అండి, ఇది ఒక లైఫ్ సైకిల్. కుమారి ఆరాధ్య, మన సారు మన కోసము మన వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదని సార్ ఒక క్లాసికల్ డాన్స్ చేయమని చెప్పిండ్రు పిల్లలకి. నిన్ననే మనల్ని ఇప్పుడు చేసి చూపిస్తారు. కుమారి ఎన్ ఆరాధ్య, కుమారి టి కార్తిక, కుమారి టి స్ఫూర్తి, వీరికి శ్రీమతి వరలక్ష్మి గారు అట్లాగే నిషిత గారు వీరికి డాన్స్ నేర్పించడం జరిగింది. ఒక్కసారి క్లాప్స్ తో వారికి ఆల్ ది బెస్ట్ చెప్తాం.
गणेशाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि. Actually, they don't have the time for practice. Just in half an hour only, they did the practice. So give them a big round of applause. Thank you. We are also very happy to join in this occasion, and we are very happy to be a part of this occasion. ఈ చిరంజీవులకి చిన్న గిఫ్ట్ సార్. ఆరాధ్య ఆరాధ్య కార్తిక మనం చేయకుండా కూడా వాళ్ళు చేసిర్రు, క్లాప్స్ అన్న కొట్టుర్రు ఆయన. స్ఫూర్తి థ్యాంక్ యూ. మనం 9 గంటలకు అన్నప్పుడే వాళ్ళు పాపం 8:30కి వచ్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు పేర్లు చదువుతాం, అవి గుర్తుపెట్టుకోండి. ఆ ఫోటోలు మళ్ళీ మీకే అందరికి కాంపిటీషన్. బాయ్స్ గర్ల్స్ పేర్లు చెప్పాలి, గర్ల్స్ బాయ్స్ పేర్లు చెప్పాలి, అందరు కలిసి అందరి పేర్లు చెప్పాలి ఇంటి పేరుతో సహా. ఎంతమంది చెప్తారో చూద్దాం. పురస్కారానికి మార్క్స్ వచ్చేసి 355. స్వాతిశ్రీ లింగంపల్లి చాక్లెట్స్ ఉన్నాయా? స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏమన్నా ఒక 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా స్వాతిని కోరుకుంటున్నాము. స్వాతి యొక్క మార్క్స్ వచ్చేసి 407, ఫస్ట్ గ్రేడ్. హలో ఫ్రెండ్స్, నా పేరు స్వాతి. నేను ఇక్కడే సెటిల్ అయ్యాను, గోదావరిలోనే. ఒక పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మా వారు క్రెషర్, స్టోన్ క్రెషర్. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అక్కడ కూర్చొని మాట్లాడడం వేరే ఉంది, ఇక్కడికి వచ్చి మాట్లాడేసరికి. యాకుబోడి మార్క్స్ వచ్చేసి 237. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యాకోబు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైవేట్ లిమిటెడ్లో మేనేజింగ్ పోస్ట్లో ఉన్నాను. నాకు మ్యారేజ్ అయింది, 2 ఆడపిల్లలు. ఇప్పుడు తమ్ముడు కూడా ఇప్పుడు ప్రజెంట్ సింగరేణిలో జాబ్కి అప్లై చేశాడు, కానీ వచ్చే ఛాన్స్ ఉన్నది అతనికి ఇంకో 2 నెలల్లో. NTPC ప్లాంట్లో చేస్తున్నాడు మేనేజింగ్ పోస్ట్, అతను కూడా సేఫ్టీ. వంశాడి మార్క్స్ వచ్చేసి 435. గుడ్ ఆఫ్టర్నూన్. మన గెట్ టుగెదర్కి యాక్సెప్ట్ చేసిన చంద్రమోహన్ సార్ గారికి ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇది నా ఒపీనియన్, వాసవి స్కూల్ అనే బదులు ఆర్మీ స్కూల్ అంటే బెటర్. ఎందుకంటే ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ డిసిప్లిన్ ఉంటుంది ఇక్కడ. మన లైఫ్లో మన పేరెంట్స్ కంటే సార్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. టైంకి సడన్గా నాది బి కదా 51 అనుకున్నా, కానీ నా ఇంత తొందర వస్తుంది అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఇంకోటి, మంచి గుడ్ స్టూడెంట్స్ కంటే మనమే సార్కి ఎక్కువ గుర్తుంటాం. అందులో ఈ బ్యాచ్ గుర్తుంటుంది, అందులో 7 మెంబర్స్ గుర్తుంటాం. సూపర్ 7. ఐఎమ్ ద ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ 7 మెంబర్స్. మేము ముద్దుగా అనుకునేది అప్పట్లో సార్ని హిట్లర్ అని. ఇప్పుడు అనుకుంటున్నాం ఆయన ఉండడం వల్లనే ఇప్పుడు నేను ప్రజెంట్ ఇండస్ఇండ్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నాను. అప్పటి ఎడ్యుకేషన్కి ఇప్పటి ఎడ్యుకేషన్కి చాలా తేడా ఉంది. సార్ చెప్పినట్టుగా సార్ అలా ఉండడం వల్లనే ఇప్పుడు నాకు తెలిసి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం తట్టుకుంటాం. అంటే నాకు తెలిసి సార్ అలా మనల్ని ట్రీట్ చేయడం, టీచింగ్ చేయడం వల్ల గెట్ టుగెదర్ ఇంత సక్సెస్ చేసిన 2 పర్సన్స్. కంగ్రాట్స్ రజిత అండ్ సురేష్. ఒక్కసారి క్లాస్ చేయండి, మన వాళ్ళు 2 ఉండకండి, అనిపించేది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ప్రవళిక పెళ్లి, మీకు గుర్తుంటుంది. ప్రవళిక వాళ్ళ బ్రదర్ కూడా మన స్కూలే అనుకుంటారు, కే శ్రవంతి, కనుకల శ్రవంతి. హాయ్ అందరికీ, శ్రవంతి కనుకల. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న పాప 9th క్లాస్. మా హస్బెండ్ ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్. మై హస్బెండ్ నేమ్ శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్, హన్మకొండ GMH. మాట్లాడాలని అర్థమైతే థ్యాంక్ యూ
సవంతి. అందరికీ నమస్కారం. ఏంటంటే నేను క్లాస్లో ఏంటంటే మామూలుగా చదివేటోని, చదువులో అంతగానం లేదు. మన మార్కులు సుతా చాలా లోయెస్ట్ మార్కులే. మనకు 352 మార్క్స్ వచ్చాయి, అంటే సెకండ్ క్లాస్ నాది పొజిషన్. ఏంటంటే ఇక అప్పటి నుంచే చదువులో చాలా వీక్ అన్నట్టు. నాగలక్ష్మి మేడం అయితే బాగా కొట్టేది, మట్టలు పెంచలేదు. ఎన్నిసార్లు పద్యాలైనా ఏదైనా చదవాలి ఏదంటే ఏదనేది ఊరికే కొట్టేది. మరి ఏం చదవాలి, ఎంకామ్ చదవాలా బీఈడి చదవాలని ఏదో విధంగా అయితే ఎంకామ్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక మళ్ళీ డిస్కంటిన్యూ చేసి బీఈడి కంప్లీట్ చేసుకొని 2012లో పోలీస్ కానిస్టేబుల్ సివిల్కి సెలెక్ట్ అయ్యాను. అందరు కలిసినందుకు వాళ్ళందరికీ నేను నమస్కరించి ఎంతో తోడుంటానని చెప్తున్నాను. ఓకే, సెలవు. శ్రీలత, జీ శ్రీలత, ఆసియా రండి, ఫాస్ట్ గా వచ్చేసేయండి. మీ స్కూల్ తో ఉన్నటువంటి అనుబంధం కూడా చెప్పండి. హాయ్, అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నా పేరు ఆసియా, ఐఎమ్ బ్యూటిషియన్. మై హస్బెండ్ ఇస్ సౌదీ రిటర్న్. ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు. ఇక్కడే మా స్కూల్ పక్కకే మా ఇల్లు. క్లాస్ లో నేనైతే బాగా అల్లరి చేసేదాన్ని. సార్ దృష్టిలో నేనైతే అల్లరి పిల్లలాగే ఉన్నా. సార్ చెప్పిన మాటలు నాకు ప్రతిదీ గుర్తున్నాయి. నేను సార్ చెప్పిన మాటలన్నీ గుర్తు పెట్టుకొని 10th లో బాగానే చదివాను. 379 మార్క్స్. మిస్ యూ ఆల్ ఆఫ్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ దున్నాల సురేష్. క్లారిఫికేషన్ ఏంటంటే నేను ఇక్కడనే సెటిల్ అయినా. సీగ్రామ్స్లో మార్కెటింగ్ చేస్తున్నా. సీగ్రామ్స్ అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, లిక్కర్ మార్కెటింగ్ అంటే అందరికీ. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు అందరూ రావడం వల్లనే ఇంత సక్సెస్ అవుతుంది. ఇంకా కొందరు మిస్ అయ్యారు సార్ వాళ్ళు, వాళ్ళు కూడా వచ్చారంటే బాగుండేది. విలువలతో కూడిన విద్యను అందించిన వాసవి స్కూల్కు ఎప్పుడు మర్చిపోలేను. చంద్రబాబు సార్ కూడా ఎప్పుడు మర్చిపోలేను. మా స్కూల్ మేట్స్ అయితే ఎప్పుడు మర్చిపోలేను. రెగ్యులర్ ఎప్పుడైనా టచ్లోనే ఉంటారు అందరూ. ఇప్పుడు అందరం కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, జై హింద్. వన్ ఆఫ్ ది రీజన్ ఈరోజు ఇక్కడ మనం ఉన్నామంటే ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే వాడే కారణం. సో నెక్స్ట్ రాజు రాలే కొయ్యాడ. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈ గెట్ టుగెదర్ సక్సెస్ కావడానికి కారణమైన రజితకు, సురేష్కు ధన్యవాదాలు. అసలు ఈ గెట్ టుగెదర్ ఎప్పుడో 1 year నుంచి ప్లాన్ చేస్తున్నాం. గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ లో మెసేజ్ చేసుకొని అది చేసి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, కుదరలేదు. ఎప్పటి నుంచో ట్రై చేసినా కుదరలేదు. కానీ ఈసారి ఇలా కుదిరినందుకు అందరికీ ఎప్పుడైనా వీలు కాలేదు. ఈసారి వీలు చేసుకొని అందరు వచ్చినందుకు థ్యాంక్స్. అసలు 10th చదివే టైంలో మేము ఒక 7 members ఉండేది ఫ్రెండ్స్. చాలా అల్లరి చేసేవాళ్ళం, చాలా బయట తిరిగే వాళ్ళం. ఎప్పుడు చూసినా మన చంద్రబాబు సార్కే ఏ పని చేసినా మేము లాస్ట్ వచ్చి చంద్రబాబు సార్కే దొరికేది. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు సారే కనబడేది. స్కూల్ బంక్ కొట్టి సినిమాకి వెళ్తే అక్కడ చంద్రబాబు సారే కనబడేది. ఇలా స్కూల్ తోటి చాలా చిలిపి జ్ఞాపకాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రజెంట్ సింగర్ ఏం జాబ్ చేస్తున్నాను. నాకు 2018లో మ్యారేజ్ అయింది. 2 పిల్లలు, ఒక బాబు, పాప. నెక్స్ట్ కల్పన, శ్యామల. చెప్పండి. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి వచ్చేసి 5th క్లాస్, చిన్న అబ్బాయి వచ్చేసి 3rd క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు విజయ్, అట్లీస్ట్ మీ ఫోటో చూసుకోవడానికైనా రావచ్చు. మీ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. మన 10th బ్యాచ్ అంటేనే ఒక సార్ చంద్రబాబు సార్కి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మీ అందరికీ స్కూల్ తోటి చదువుకున్న పరిచయం కూడా నాకు లైఫ్ పార్ట్నర్ ఇచ్చింది ఇక్కడ ఇదే స్కూల్. అదొకటి చెప్పాల్సిందే, తప్పది. నేను ఏదైతే లాస్ట్ ఎగ్జామ్ రాసిన రోజు కూడా తనను సార్ ఇంటికి అడిగి వెళ్ళి డ్రాప్ చేసిండు. ఎందుకంటే ఆ వయసులో కరెక్ట్ కాదు అనేది ఆయన ఇంటెన్షన్. దాన్ని ఓకే కానీ పట్టేదానికి కొంచెం ఫార్వర్డ్ అయింది. దాన్ని వెడ్డింగ్ దాకా తీసుకెళ్ళినా ఓకే. ఎనీవే ఈ స్కూల్ నాకు విద్యతో పాటు నా లైఫ్ పార్ట్నర్ ఇచ్చింది. దానికి స్పెషల్లీ థ్యాంక్ యూ. వీళ్ళు టాలెంటెడ్. ఎందుకు అనవసరంగా అన్నెసెసరీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు అని చెప్పి ఒకనొక స్టేజ్లో కొన్ని వేరే అటెంప్ట్లు కూడా చేసినాం సార్కు భయపడి. దాని తర్వాత సార్ మళ్ళీ వాళ్ళ గార్డియన్స్ని పిలిపించి అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి మోటివేట్ చేయించిండు. ఓకే సార్, మీ దగ్గర నేను ప్రతి ఒక్కటి రికగ్నైజ్ చేసిందంటే మీరు ఇప్పటివరకు ఏ ఒక్క విద్యార్థిని కూడా అరే విలువలు సార్, అది మీ గొప్పతనం సార్. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ప్రతి ఒక్కరు
అరేంజ్మెంట్స్ లేకపోతే ఇంకా వేరే మాట్లాడతారు. బట్ మీ గొప్పతనం ఏంటంటే పేరుతో సహా పిలుస్తారు తప్ప అరే అని పిలవరు సార్. అది మీ గొప్పతనం. ఒక విద్య నేర్పే గురువు విద్య నేర్పాలి తప్ప వ్యక్తిగత మరి వారికి పోవద్దు అనే మీ మోటివేషన్ బాగుంది సార్. అది ఎప్పటికీ మేము కూడా ఇప్పటికి కూడా నా చిన్న స్థాయిలో దాదాపు మ్యాక్సిమం నేను అదే అలవాటు చేసుకుంటా. ఎవరు మనతో సత్సంబంధాలు ఉంటే తప్ప అరే అని నేను అన్నాను. అది మీ నుంచి నేర్చుకున్నదే. మా ఇంట్లో ఆల్రెడీ మా మిసెస్ తోటి మాట్లాడుతూనే ఉంటారు. కానీ తను చాలా ఇయర్స్ తర్వాత ఒక లాస్ట్ 3-4 years వీళ్ళందరూ యాక్టివ్ అయ్యారు. ఇది ఎప్పటికి ఇట్లనే కంటిన్యూ అవ్వాలి. 2003 10th బ్యాచ్ అనేది అల్లరి బ్యాచ్ కాకుండా ఒకటి గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఒకటి వాసవ్య ఫౌండేషన్ అని చెప్పి స్టార్ట్ చేసి అది ఒక మన గ్రూప్ మన బ్యాచ్తోనే కాకుండా ఈ స్కూల్ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు అందులో కాంట్రిబ్యూషన్ అయ్యి ఏదన్నా ఒక సామాజిక సేవ మానవ సేవ మాధవ సేవ అనే నినాదంతో చంద్రమౌళి సార్ డైరెక్షన్లో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సపోర్ట్ చేస్తారని అది అందులో మన 2003 10th బ్యాచ్ ఫస్ట్ ఉండాలని నేను పర్సనల్లీ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా సార్. దాన్ని మీకు కావాల్సిన ఏదైతే ఉంటుందో అది మీరు చేయండి సార్. మేము ఎన్నో మీకు సపోర్ట్ చేస్తాం. కొన్ని కారణాల వల్ల మేము రాలేకపోయినా మీకున్న కమ్యూనికేషన్ తోటి ఆ ఫౌండేషన్ని మాత్రం నిర్లక్ష్య ప్రయత్నం చేయకుండా చూసుకుంటాం సార్. ఇది నాకు ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఇది ఇంత ఇవ్వాలన్న ఉద్దేశం లేదు. ఎవరి స్తోమతను బట్టి ఇయర్లీ మన 2003 10th బ్యాచ్లో ఒక 50,000 సాయమైనా అదొక అనాథాశ్రయాలకు లేకపోతే ఇంకేదన్నా సామాజిక సేవకు సహకార్యం ఏదో ఒకటి పేద విద్యార్థులకు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ విల్ హెల్ప్. సో ఈ ఒక్క అంశాన్ని కొంచెం ఆలోచించండి. ఇయర్లీ 1,000 అనేది నాట్ ఏ మ్యాటర్ నవ్ డేస్. ప్లీజ్ అది ఒక్కటి అర్థం చేసుకొని నాకు సపోర్ట్ నాకు మీన్స్ మనకు సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఏంటంటే ఏం లేని పూర్ పీపుల్ ఇప్పుడు ఒకప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇక్కడ గోదావరి కరీంనగర్ వరంగల్ కొన్ని ఏరియాస్ తీసుకుంటే మనకు ఒక టీచర్ జాబ్ కానిస్టేబుల్ లేకపోతే ఆర్మీ జాబ్స్ అబ్రాడ్కి వెళ్ళే వే తప్ప ఇంకా వేరే ఫర్దర్ రిలేటెడ్ మనకేం తెలియదు. ఇంకా కొంచెం అని అనుకుంటే ఇట్లాంటివి ఉండేది. సో ఇప్పుడు ఒక పూర్ పీపుల్ నుంచి ఫ్యామిలీస్ నుంచి కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా సమ్ అదర్ జాబ్స్ కూడా సైంటిస్ట్ రిలేటెడ్ ఇట్లాంటివి కూడా అవుతా ఉన్నాయి. సో అట్లాంటి వాటికి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో ఒకసారి దీని గురించి మన గ్రూప్ లో కూడా విజయ్ చెప్పినట్టు డిస్కస్ చేద్దాం. సో అట్లాగే విక్రమన్న తోటి ఉన్న సార్ తోటి దాని విషయంలో ముందుకెళ్దాం. థ్యాంక్ యూ విజయ్. నెక్స్ట్ శ్వేత గారు, మీ పేరు వచ్చిపోయింది, రండి. వద్దు కాదు, రండి. శ్వేత నా పేరు. మా హస్బెండ్ పేరు స్వామి గౌడ్. మా పాప ప్రవస్తి, బాబు రుత్విక్ సార్. సిద్దిపేటలో మాది. బొల్లు రాజ్ కుమార్ ధర. నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసి పలక పట్టుకున్నప్పటి నుంచి పెన్సిల్ పెన్ను ఇదే స్కూల్లో పట్టుకున్నాను. నాకు పెళ్ళైన 2015లో ఒక పాప ఒక పాప. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చంద్రబాబు సార్కి పాదాభివందనాలు. నా పేరు నాగరాణి. మా హస్బెండ్ నేమ్ వెంకటరమణ. నాకు ఒక పాప ప్రహర్షిని. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, జేఎన్ఎం కంప్లీట్ చేసి చెల్మరి ఆనందరావులో స్టాఫ్ నర్స్లో వేసుకున్నాను. నేను ఈ పొజిషన్లో రావడానికి ఈ స్కూల్ చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. బాబాయ్ బాబాయ్ వరుణ్ దేవి. నెక్స్ట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, ఎవరు వెళ్ళొద్దు. గేట్ పెడతాం. వరుణ్ నిజంగా రారా, నీదే నెక్స్ట్ తాటి వరుణ్. ప్రకారం ఎంత? హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వరుణ్. మ్యారీడ్ అయినా నాకు బాబు. మేము ప్రజెంట్గా బిజినెస్ పెట్టాను బేయంపేటలో, శానిటరీ షాప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మీలాంటి గురువులు ఉండడం మేము అదృష్టంగా భావిస్తాం. ఇప్పటి జనరేషన్లో పిల్లలకి ఇలాంటి గురువులు దొరకడం చాలా కష్టంగా ఉంది. అప్పటి జనరేషన్ గురువులు ఇప్పటి జనరేషన్ పిల్లలు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. సో మీలాంటి గురువులు దొరికినందుకు మీకు సంతోషంగా బాధపడుతున్నాం. మీరు అలాంటి పొజిషన్ అలా చూడడం ట్రీట్ చేయడం వల్ల మీ పొజిషన్లో అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మహేశ్వరి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మంజన. మా ఆయన పేరు తిరుపతి. నాకు 3 పిల్లలు. పెద్దమ్మ పేరు ఆకాంక్ష, చిన్నమ్మ పేరు అక్షిత, కొడుకు పేరు ఆకాష్. పెద్దమ్మ డిగ్రీ 2nd ఇయర్ అయిపోయింది, చిన్నమ్మ ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది, చిన్నోడు 10th. ఎప్పుడు సందా అంటున్నారు అద్దితోటి ఎప్పుడు అందరం కలుసుకుంటామని. ఇవాళ నా కోరిక నెరవేరింది.
సార్ కూడా ఎన్నోసార్లు అనుకుంటా, ఇంటికాడ కూడా మా ఆయనతో ఊక మాట్లాడుతూనే ఉంటా. థ్యాంక్ యూ. మహేశ్వరి కొంచెం అందరు కొంచెం సపోర్ట్ చేయండి. ఎంత ఉత్సాహంగా స్టార్ట్ చేయాలనుకున్నామో అంతే ఉత్సాహంగా క్లోజ్ చేద్దాం. కొంచెం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్. My name is Maheshwari. My husband name is Shyam. అందరం కలవాలని ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక బలంగా అనుకుంటే జరిగింది అన్నట్టు ఈరోజు ఫిబ్రవరి 11, 2024 లైఫ్ లో మెమొరబుల్ డే. మంది నా కోరిక మేరకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా బ్యాచ్ ని చాలా ఇబ్బంది పెట్టింది సార్. కాకపోతే మా బ్యాచ్ అందరూ ఇప్పుడు ఒక సెటిల్ అయ్యి చూసిండే సార్. అదే మా బ్యాచ్ యొక్క గొప్పతనం. ఒకప్పుడు మా ఫ్రెండ్స్ మా క్లాస్ వాళ్ళు అంటే అయ్యి వీళ్ళ వల్ల నేను ఇంత డిస్టర్బ్ అయిన, మేము అన్ని కోల్పోయినాం, మేము అందరూ చదవకుండా బాధపడితే నేను చదివి బాధపడ్డా కదా, అయినా కూడా పోనీలే అని చెప్పి వదిలేసిపోయాను సార్. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఒక పొజిషన్, అప్పుడు ఒక మా క్లాస్ వాళ్ళు అనేది ఉంది. ఇప్పుడు మా క్లాస్ వాళ్ళు ఎంత ఎదిగిండ్రు అంటే అప్పుడప్పుడు మాట్లాడితే మా క్లాస్ వాళ్ళు ఇంత చేస్తాను రా అనే ఒక గొప్పతనం ఉండేది. కానీ మా క్లాస్ వాళ్ళు ఎంత ఎదిగిండ్రు అంటే నాకు ఒకనొక సిచ్యువేషన్ లో హెల్ప్ చేసిండు సార్. హాస్పిటల్ సిచ్యువేషన్ లో బాగా హెల్ప్ చేసిండ్రు. అప్పుడు వాళ్ళు నిజంగా ఒకప్పుడు చిన్న దానికంటే డబ్బులు నా విషయంలో అయితే బాగా నేను మర్చిపోను సార్. ఎప్పటికీ నేను అందరికి చెప్తా ఉంటా, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఎవరికైనా డబ్బులు అనేది చాలా మెయిన్ సమస్య. ఆ టైంలో నాకు లేవు. మా ఫ్రెండ్స్ అందరూ ముందుకొచ్చి చిన్న మెసేజ్ పెట్టడం వల్ల అందరు హెల్ప్ చేసిండ్రు. చాలా చాలా పేరు పెట్టి చెప్తున్నా అందరికి. అప్పుడు నేను చెప్పలేకపోవచ్చు, చిన్న డిస్టర్బెన్స్ వల్ల నేను గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయినా. సారీ ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్స్ సార్. మా క్లాస్ వాళ్ళు ఎంత ఎత్తికిందంటే నాకు రేంజ్లో ఇంత సార్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అని కాకుండా మా క్లాస్ వాళ్ళు నా ఇంతమంది మంచి ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన ఈ స్కూల్కి నేనైతే ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. నెక్స్ట్ వినేష్ బుడిగే, ఆర్మీలో ఉండి కొన్ని కారణాలు రాలేకపోయాడు. చంద్రకళ రాలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తిరుమల రాలేదు. శ్రీకాంత్ రాలేదు. ఓకే, ఓకే విజేందర్, ఈ యొక్క కోరిక మేరకు వినేష్ సెటిల్ ఇన్ ఆర్మీ. ఓకే, వినేష్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్మీలో ఉన్నాడు. చంద్రకళ హౌస్ వైఫ్, తిరుమల నర్సుగా చేస్తుంది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. నెక్స్ట్ శ్రీకాంత్, వీడు నాకు లెక్కనే బెవరేజెస్ కార్పొరేషన్ లో చేస్తుండు. నెక్స్ట్ శ్రవంతి మెరుగు. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మిమ్మల్ని అందరినీ ఇట్లా కలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు 2 పిల్లలు, పాప 4th క్లాస్, బాబు 3rd క్లాస్. రోజు ఇటు నుంచి వెళ్తే మీ స్కూల్కి తీసుకెళ్ళి మమ్మీ అనేది మా పాప. దాని కోరిక నెరవేరింది ఈరోజు. నేను MSc BEd చేశాను. మా ఆయన సింగరేణి ఎంప్లాయ్, ఇక్కడ గోదావరికల్లోనే ఉంటుంది. నెక్స్ట్ అమీనా బేగం MD. క్రాంతి కుమార్ గుండేటి. మ్యారేజ్ అయింది నాకు. పాప వచ్చి అక్షయ్ కుమార్, ఫస్ట్ క్లాస్ చదువుతుంది. వైఫ్ పేరు లక్ష్మి, హౌస్ వైఫ్. నేను రీసెంట్ గా ఫైనల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. సతీష్ ఉందండి. హాయ్ ఫ్రెండ్, ఏం రాయలేదురా? నా పేరు తెలుసు కదా, తెలుసా అసలు అందరికి? పొడుగు సతీష్. ఎప్పుడు లాస్ట్ బెంచ్ మనం, నేను ముందు బెంచ్ లో కూర్చొని ఎప్పుడు ముందు బెంచ్ లో కూర్చొని కాదు, అది దాచుకొని కూర్చునేది, నేను వెనకాల కూర్చునేది. మ్యారేడ్ వచ్చేసి 2011 అయింది. ఒక పాప ఒక బాబు. నేను చిట్ ఫండ్స్ లో చేస్తున్నాను. మిమ్మల్ని అందరిని కలుసుకోవడం హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. హరీష్, అరే నా మార్కులు చెప్పలేదు. అరే నీ మార్క్స్ వచ్చేసి 437 రా. హరీష్ రారా. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ స్కూల్లో నా అడ్మిషన్ అనేది ఒక ఇన్సిడెంట్. అందరికి యాక్చువల్లీ ఎప్పుడైనా మనం స్కూల్ ఎప్పుడు జాయిన్ అవుతాం? ఆఫ్టర్ మార్చ్, ఏప్రిల్లో జాయిన్ అవుతాం. నేను ఈ స్కూల్లో 9th క్లాస్ ఆఫ్టర్ హాఫ్ ఇయర్లీ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ హాఫ్ ఇయర్లీ అయిపోయిన తర్వాత ఈ స్కూల్లో జాయిన్ అయినా. నేను నియర్లీ డిసెంబర్లో జాయిన్ అయినా, 2001 9th క్లాస్లో జాయిన్ అయినా. ఓన్లీ 1 year అటాచ్మెంట్ విత్ ది స్కూల్. బట్ ఈ స్కూల్లో మాత్రం నేను చాలా నేర్చుకున్నా. నాకు చంద్రమోహన్ సార్ నుంచి అయితే చాలా సపోర్ట్ వచ్చింది ఈ స్కూల్లో. బట్ ఎందుకంటే అందరు మీరు చెప్తారు కదా, అన్ని సహాయాలు వచ్చేసి సార్ నాకు చేసింది. ఇక్కడ సార్ నాకు ఎంత సపోర్ట్ చేసిండంటే అంత సపోర్ట్ చేసిండు. అండ్ వెళ్ళిపోయే ముందు వచ్చేసి నేను నిన్న ఎక్కడో చూశానంట. బట్ యాక్చువల్లీ నేను అప్పుడు మార్నింగ్ వచ్చేసి పేపర్ వేసేది. సార్ వాళ్ళ ఇంట్లో కూడా పేపర్ వేసేది, డెక్కన్ క్రానికల్. సార్ మీ ఇంట్లో నేను పేపర్ వేస్తా కదా సార్, డెక్కన్ క్రానికల్ 2395 మీ క్వార్టర్ నెంబర్ అని చెప్పుకుంటూనే సార్ ఏం చేసిందంటే నెక్స్ట్ 1 minute కూడా ఆలోచించకుండా నువ్వు రేపటి నుంచి స్కూల్కి వచ్చేసి ఆ టీసీ తీసుకొని మీ మదర్ నుండి ఫాదర్ని తీసుకొని రండి అని చెప్పేసి. అండ్ 1 year నేను చదివిన. బట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే నేను రీచ్ కాలేకపోయినా నా స్కోరింగ్ అనేది.
ఆ తర్వాత కూడా నాకు గాంధీ కాలేజీలో అడ్మిషన్కి సార్ ఒక లెటర్ రాసి ఇచ్చిండ్రు సుధాకర్ సార్తో. అది మెమరబుల్ మూమెంట్ నా లైఫ్లో, నేను ఎప్పటికీ మర్చిపోలేను. బట్ యాక్చువల్లీ నేను గోదావరిఖండ్లో ఉండట్లేదు. మేము యాక్చువల్లీ ఇక్కడ నుంచి వెకేట్ చేసి 2012లో వెకేట్ చేసాం. రైట్ నౌ ఐఎమ్ ఇట్ కరీంనగర్. నేను మహేంద్ర హోమ్ రూరల్ ఫైనాన్స్లో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నా. బట్ ఇప్పటికీ ఇన్సిడెంట్ నాకు ఈ స్కూల్ మెమరీస్ అయితే గుర్తుండిపోతాయి. ఈ స్కూల్ గ్రూప్లో కూడా నన్ను రీసెంట్గా ఎప్పుడు విజేందర్, నేను ఒక ఫేస్బుక్లో వచ్చేసి నాకు స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి నేను ఒక యాడ్ పోస్ట్ చేశాను. ఆ పోస్ట్ చూసి అందులో నుంచి కాల్ చేసి నన్ను ఈ గ్రూప్లో యాడ్ చేసిండు. అప్పుడైతే ఐ ఫెల్ సో మచ్ హ్యాపీ. బట్ యాక్చువల్లీ ఐ ఫెల్ సో మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. శోభ కారుబాక శోభ. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈ స్కూల్లో నేను 10th క్లాస్ లేను, కానీ స్టార్టింగ్ నుండి 10th స్టార్ట్ వరకు నా స్కూల్ లైఫ్ జర్నీ అయితే చాలా స్వీట్ మెమరీ. ప్రతి ఒక్క స్టూడెంట్ గురించి, స్టూడెంట్ అనొద్దు, ప్రతి ఒక్క ఫ్రెండ్ గురించి నాకు స్వీట్ మెమరీ ఉంది. ఈ బ్యాచ్ లో 2003 బ్యాచ్ లో ఉన్నటువంటి 9 మంది వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్ కానీ, వాళ్ళ ఎల్డర్ బ్రదర్, యంగర్ బ్రదర్ కానీ 9 పీపుల్, 9 ఫ్యామిలీస్ వచ్చేసి అప్ టు శిశు నుంచి 10th వరకు ఇదే స్కూల్. So presently I am working in Vastu Housing Finance Corporation Limited. It is NBFC bank. So I have overall 10 years experience. So come to Vasavya High School memories. So నేను ఈ స్కూల్లో 7th స్టాండర్డ్ నుంచి నేను చదివాను. సో మీరువేళ అప్పుడు ఈ స్కూల్లో చదివేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పింది ఏంటంటే డిసిప్లిన్ చాలా బాగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం స్టడీ. అనంతుల వీరి ఇంటి పేరు ఎన్ని మాత్రం వానికే తెలుసు. ఈ ఈవెంట్ కోసం వాడు బెంగళూరు నుంచి వచ్చిండు. గట్టిగా మాట్లాడుతున్నాడు. హాయ్, నా పేరు ఏవన్ సతీష్. ఏవన్ అంటే తెలుసు కదా, అది ఎవరు పెట్టారో కూడా తెలుసు. అది ఎందుకు పెట్టారో తెలుసా? ఏ సార్ పెట్టారు? చంద్రవేల్ సార్. చంద్రబాబు సార్, రెడ్డి సార్ పెట్టారు. నా పేరు ఏవన్. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి నేను బెంగళూరులో ఉంటున్నా. మై ఓన్ బిజినెస్, ఈకో ఆర్గానిక్ ప్లేట్స్, మై ఓన్ బిజినెస్. ప్రజెంట్ ఇప్పుడు నా కింద ఒక 70 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. మై ఓన్ బిజినెస్. నాకు ఇద్దరు కిడ్స్. పెద్దైన పేరు నిశాంత్, చిన్న పేరు నవీన్ కుమార్. నా భార్య పేరు జ్యోతి. తను ఇప్పుడు ప్రజెంట్ పిఎస్సి జెన్కో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది. నా ఎక్స్పీరియన్స్, స్కూల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే మెయిన్ ఇది ఈ స్కూల్ ఎండింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు నాకు ఒక పాకిస్తానీ ఆడు దాటిపోవాలన్నా కూడా దాటాలన్నా వద్దన్నా ఒక భయం, అంత భయం ఉండేది. కానీ ఇప్పుడు అప్పుడు తీసుకున్న నిర్ణయం పాటు ఇప్పుడు. అందరికీ నమస్కారం. నా పేరు అహ్మద్ పేరు. చాలా రోజుల తర్వాత 21 years తర్వాత మనం కలవడం అనేది ఎంతో అదృష్టమైంది. సరే, ఇప్పుడు నా ఇంటర్ తర్వాత నేను డిస్కంటిన్యూ తర్వాత నేను మొబైల్ షాప్లో 6 సంవత్సరాలు వర్క్ చేసిన. ప్రజెంట్ అయితే ఇప్పుడు పెద్దపల్లిలో మొబైల్ షాప్ పెట్టుకొని అక్కడే సెటిల్ అయిపోయాను. ఇప్పుడు నిన్న రైతావును సురేష్ కాల్ చేయడం వల్ల ఈరోజు అకేషన్ ఉన్నా కూడా ఎంకరేజ్ చేయండి రా. ఏం చేయమంటారు? అలాగే అందరికీ నమస్తే. నా పేరు బురా శ్రీనివాసరావు. ఎక్కువసేపు మాట్లాడవచ్చు ఎందుకంటే లంచ్ టైం అవుతుంది. నెక్స్ట్ ములుగురు శ్రీనివాస్. సరియాడు పూరతి నేను అడుగుమని చెప్పిండు. నేను రంజిత్. చాలా మందికి గుర్తు లేకపోవచ్చు, చాలా మందికి కలవలేకపోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ మామ, విజయ్ గారు మామ ఫర్ దిస్ కాల్. ఎప్పుడు దెబ్బ పెట్టేది, ఎన్నిసార్లు కొట్టేది, ఎట్లా కొట్టేది, అంత కొట్టినా కూడా అంతే అగ్రెసివ్గా ఆన్సర్ ఇచ్చేది చదువు విషయంలో. బట్ వన్స్ ఒకసారి నేను ఎప్పుడైతే యూట్యూబ్లో వీళ్ళ ఇంటర్వ్యూ చూసానో ఐ వాజ్ షాక్. బట్ మాట్లాడే పద్ధతి, అడు మాట్లాడే ప్రొనౌన్సియేషన్ అవన్నీ అది ఆలస్యం బట్టి గుర్తుకొస్తుంది, మాట్లాడే భాష. సో
ఆడంత డల్ స్టూడెంట్ కూడా ఈరోజు సొసైటీలో ఒక మంచి రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో ఉన్నందుకు రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఈజ్ మై ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ సతీష్. నువ్వు ఇంత అనర్గళంగా తెలుగు మాట్లాడుతూ మమ్మల్ని ఇంత రంజింపజేస్తూ నీ కెరీర్ని ఇంకొక ముందుకు అడుగేస్తూ నువ్వు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ ఒకసారి నీ ఒకసారి ఇంట్రడక్షన్ ప్లస్ నీ కెరీర్ అన్ని మాకు ఒకసారి చెప్తామని ఈ అవకాశం నీకు ఇస్తుంది. థ్యాంక్ యూ విజయ్. అందరికీ థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ ముందే అంతా చెప్పేసిన. సో ఏంటంటే ఇక్కడ 7th వరకు చదువుకున్నా, తర్వాత 8th to 10th హాస్టల్. మా ముగ్గురు అన్నదమ్ములము, మళ్ళీ మా చెల్లె మా బ్రదర్ కూడా ఇక్కడ చదువుకున్నారు, సిబ్లింగ్స్. విక్రమన్న క్లాసే పెద్దన్న. సో ఇంతకుముందు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పా. తర్వాత ఇంటర్ డిగ్రీ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో జర్నలిజం. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెజాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం, మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే, ఒంటరైనా ఓటమైనా
వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, manintine chese dam disco thakkale. నైనా బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే ఏ హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party.
It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఒకటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే మొహమాటం మనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగేనా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే
ఒకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్.